హాయ్ రోడ్ ఎలా ఉన్నారు? యాక్చువల్లీ ఈరోజు ఒక విషయం జరిగింది ఏంటంటే ఇన్స్టాగ్రామ్ గురించి నేను తెలుసుకోవడం జరిగింది. మార్నింగ్ ఒక 10 నిమిషాలు ఇన్స్టాగ్రామ్ వీడియోస్ చూద్దామని ఇన్స్టాగ్రామ్ ఓపెన్ చేస్తే దాదాపు 3 గంటలు నా టైంని నేను గడిపేశాను. ఎలా గడిపేశానని చాలా షాక్ అయ్యాను. ఎందుకు అంటే ఒక పనిని మనం ఒక గంట చేస్తే చాలా మనకు ఒక బోర్ అనేది వస్తుంది. కానీ ఇన్స్టాగ్రామ్ వీడియోని గంటలు 3 గంటల పాటు నేను చూసినా కూడా నాకు బోర్ అని తెలియలేదు. అసలు 3 గంటలు అయిపోయిందని కూడా నాకు తెలియలేదు. ఇది ఏ విధంగా జరిగిందని నేను ఇన్స్టాగ్రామ్ గురించి చాట్‌జీపీటీలో మిగతా వెబ్సైట్లో తెలుసుకున్నప్పుడు నాకు అర్థమైంది ఏంటంటే, నాకు అర్థమైన దాన్ని నేను చూసిన తర్వాత ఎంత షాక్ అయ్యానంటే ఇన్స్టాగ్రామ్ మనం ఈ విధంగా యూజ్ చేసుకుంటుందని అర్థమైంది. అయితే దాని గురించి నేను డేటా తీసుకురావడం అయితే జరిగింది. ఎందుకు అంటే మీరు డైరెక్ట్గా చెప్తే నమ్మరు కాబట్టి. సో ఈ డేటా మొత్తం ఇన్స్టాగ్రామ్ వివిధ నెట్వర్క్ నుండి నేను సేకరించాను. అయితే ఇందులో ఏముందో నేను చదివి మీకు చెప్తాను, చదివి మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. యాక్చువల్లీ నేను డైరెక్ట్గా మీకు చెప్పగలను, కాకపోతే ఇది చదివి ఎగ్జాక్ట్గా వాట్ ఎవర్ దీంట్లో ఉందో నేను మీతో చదివి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ముఖ్యంగా ఇందులో ఏంటంటే మనం ప్రపంచంలో ఎక్కువగా యూజ్ చేసేది సోషల్ మీడియా. అందులో ఇన్స్టాగ్రామ్ అనేది ఒకటి. అయితే ఇందులో మనకు ఫోటోలు, వీడియోలు, రీల్స్, మన ఫ్రెండ్స్తో కనెక్ట్ అవ్వడం, ఇవన్నీ మనకు దాదాపు మంచి వైపే చూపిస్తాయి. కానీ మెరుపుల డార్క్ సైడ్ అనేది ఇన్స్టాగ్రామ్కి ఒకటి ఉంది. ఏంటి అంటే కేవలం 10 నిమిషాలు మాత్రమే ఓపెన్ చేస్తాం, కానీ గంటల తరబడి మనం స్క్రోల్ చేస్తూ ఉండిపోతాం. ఎందుకంటే మన దృష్టి, మన సమయం, మన ఎక్స్పీరియన్సెస్, మన ఎక్స్ప్రెషన్స్ ఇవన్నీ యాప్లో ఇరుక్కుపోతాయి. ఈ వీడియోలో దాదాపు ఎంత లోతుందో తెలుసుకుందామా? మొదటిగా అటెన్షన్ ఈజ్ దేర్ ప్రోడక్ట్. మంది కాదు, ఎవరన్నాను కానీ మంది కాదు, వాళ్ళది. చాలామంది ఇన్స్టాగ్రామ్ ఒక ఉచితమైన యాప్ అనుకుంటారు. కానీ ఒక నిజం ఏంటంటే ఇది మనం డబ్బులు చెల్లించకపోయినా సరే చాలా సందర్భాల్లో దీని ప్రోడక్ట్ మనమే. ఎందుకంటే ఇన్స్టాగ్రామ్ యొక్క ప్రథమ లక్ష్యం ఏంటంటే మనుషుల్ని ఈ యాప్లో ఉంచడం. ఎంత ఎక్కువసేపు ఉంచితే అంత ప్రొడక్టివిటీ వాళ్ళకు ఉంటుంది, అంత రెవెన్యూ వాళ్ళకు వస్తుంది. ఎందుకంటే యాడ్స్ ద్వారా. అయితే అందుకే ఈ యాప్లో ప్రతి ఫీచర్ మీ యొక్క దృష్టిని ఎక్కువసేపు నిలిచడానికి యాప్ యూజ్ చేస్తుంది. ముఖ్యంగా ఇందులో రీల్స్ ట్రాప్ అనేది ఉండిపోతుంది. ఎందుకంటే రీల్స్ ఇన్స్టాగ్రామ్లో అత్యంత శక్తిమైన ఒక పార్ట్ అనమాట. ప్రతి వీడియో చాలా చిన్నగా ఉంటుంది. ఒక వీడియో పూర్తిగా అయ్యే లోపల ఇంకొక వీడియో రెడీగా ఉంటుంది. అయితే అదే అవకాశంగా చాలా తక్కువగా ఉంటుంది. మన నిర్ణయం తీసుకునే లోపే ఒక కొత్త కంటెంట్ మన బ్రెయిన్లోకి రావడం వల్ల మనం దాన్ని కంటిన్యూస్గా స్క్రోల్ చేస్తూ ఉంటాం. దాన్ని ఆపాలి అనే ఒక ఆలోచన కూడా మనకు రాదు. ఇది ఒక బై మిస్టేక్ జరిగింది కాదు, దీన్నే ఇన్ఫైనైట్ స్క్రోల్ అంటారు, మరియు వేరియబుల్ రివార్డ్ సిస్టమ్ అంటారు. ఎందుకు అంటే ప్రతి రీల్ గొప్పగా ఉండకపోవచ్చు, కానీ నెక్స్ట్ వచ్చే రీల్ గొప్పగా ఉండొచ్చేమో, మంచిగా ఉండొచ్చేమో, కామెడీగా ఉండొచ్చేమో, ఇలా మనం అనుకొని మన మైండ్ నెక్స్ట్ వాటికి రిపీట్ వెళ్తూ కంటిన్యూగా ముందుకెళ్తుంది. ఇది ఒక వీడియో కోసం మన మెదడు మళ్ళీ స్క్రోల్ చేస్తుంది. ఇదే కారణంగా మనం 10 నిమిషాలు అనుకుంటాం, కానీ గంటలు ఇందులో ఉండిపోతాం. ఇంకో విషయం ఏంటంటే ఇది డోపమైన్ మనకి ఇస్తుంది. చాలామంది డోపమైన్ని ఒక తప్పుగా అర్థం చేసుకుంటారు. అయితే ఇది కేవలం మనకు హ్యాపీనెస్ ఇచ్చే ఒక వే మాత్రమే కాదు, కానీ ఇంకా చూడాలి, ఇంకా తెలుసుకోవాలి అనే ఒక ఆతృతను, ఒక క్యూరియాసిటీని ప్రొడ్యూస్ చేస్తుంది ఈ యొక్క డోపమైన్ అనే ఒక హార్మోన్. బికాజ్ ప్రీవియస్గా ఒక వీడియో అయితే చేశాను. సో దాంట్లో నుంచి టైర్డ్ ఏ విధంగా అయిందో, లేకపోతే మార్నింగ్ నుంచి ఇన్స్టాగ్రామ్ చూడడం వల్ల ఇలా అయిందో తెలియదు, కానీ ఇది నా ఒక మెంటల్ హెల్త్ మీద చాలా ఎఫెక్ట్ ఉంది. ఇంకోటంటే ఒక రీల్ నచ్చింది, ఇంకొక రీల్ నచ్చుతుందేమో, బాగుంటుందేమో, అట్రాక్టివ్గా ఉంటుందేమో అని మన మైండ్ కంటిన్యూస్గా స్క్రోల్ చేస్తూ వెళ్ళిపోతుంది. మన మైండ్కి మన హ్యాండ్కి ఒక కనెక్షన్ లేకుండా. సో ఇదే సైకిల్లో మన మైండ్ ఉండిపోతుంది. దీనివల్ల మన దృష్టి చిన్నగా భాగాలుగా విడిపోతుంది. ఎక్కువసేపు ఒక పని మీద మనం ఫోకస్ చేయలేం. ఎందుకంటే మన మైండ్ ఒక నిమిషంలో ఉన్న వీడియోని కంటిన్యూస్గా చూడడం వల్ల మనం ఎక్కువ దాని మీద ఫోకస్ చేసే అవకాశం ఉండకుండా ఉంటుంది. మన మైండ్ ఆ విధంగా ప్రోత్సహించదు. నెక్స్ట్ ఏంటంటే ఇది ఒక ఆల్గరిథం. ఇన్స్టాగ్రామ్లోని ఆల్గరిథం చాలా శక్తివంతమైనది. మీరు ఏ వీడియో వద్ద ఎక్కువసేపు ఆగారో, ఏది లైక్ చేశారో, ఏది షేర్ చేశారో, ఏది మళ్ళీ చూశారో ఇది ఇన్స్టాగ్రామ్ గమనిస్తూ ఉంటుంది. కొన్ని రోజుల తర్వాత మీ ఆసక్తి, మీ అలవాట్లు, మీ బలహీనతలు కూడా దీనికి అర్థమవుతాయి. ఒక్క నిమిషం ఆగండి. ఈ చెప్పి నాకు థ్రస్ట్ ఎక్కువైపోతుంది.
యాక్చువల్లీ మనం వాటర్ తాగాలి లేదా తినాలి ఇలాంటి మైండ్ ఇన్స్ట్రక్షన్స్ని ఇన్స్టాగ్రామ్ ఏం చేస్తుందంటే ఓవర్ క్రాస్ చేస్తుంది. మనం నీళ్ళు తాగాలి, ఈ సిగ్నల్స్ కూడా ఇన్స్టాగ్రామ్ ట్రాప్ చేస్తుంది. అప్పుడు మీకు నచ్చే కంటెంట్ మరీ ఎక్కువగా చూపిస్తుంది. ఇది నాకు చాలాసార్లు జరిగింది. ఒకసారి మనకు 18+ వీడియో ఒకటి వస్తే మనం దాన్ని చూసినప్పుడు ఇన్స్టాగ్రామ్ ఏమనుకుంటుందంటే ఈ వీడియోని చూస్తున్నాడు అంటే ఇలాంటి వీడియోస్ ఎక్కువ వాడికి రికమెండ్ చేయాలి. ఈ విధంగా రికమెండ్ చేసిన తర్వాత మనం కంటిన్యూస్గా ఇన్స్టాగ్రామ్లో ఉండిపోతాం. దీనివల్ల వాడికి వాచ్ టైం ఎక్కువ పెరుగుతుంది, మనకు ఈ యొక్క కంటెంట్ ఇంకా చూడాలనే ఒక క్యూరియాసిటీ అని పెరుగుతుంది. మీరు యాప్ ఉపయోగించినట్లయితే మీకు అలానే అనిపిస్తుంది, కానీ వాస్తవానికి ఈ ప్రవర్తన ప్రభావం చేస్తుంది. మీకు ఇది నార్మల్గానే ఉండొచ్చు, కానీ ఇది మన మీద చాలా ఇంపాక్ట్ ఉంటుంది. ఇంకోటి ఏంటంటే కాంపెన్సేషన్ కల్చర్ ఇవన్నీ మన మైండ్లో మనం క్రియేట్ చేస్తుంది. ఇన్స్టాగ్రామ్లో ఎక్కువగా వేరే వాళ్ళ జీవితాలను చూపిస్తుంది. దీనివల్ల మనకు వాళ్ళకి కంపారిజన్ మనం చేసుకొని వాళ్ళు చేశారు మనం చేయలేం, వాళ్ళు చూస్తున్నారు మనం చూడలేకపోతున్నాం, వాళ్ళు తింటున్నారు మనం తినలేకపోతున్నాం ఒక కంపారిజన్ అనేది ఇన్స్టాగ్రామ్ మన మైండ్కి క్రియేట్ చేస్తుంది. దీని ద్వారా మనలో నెగిటివిటీ పెరిగే అవకాశం చాలా ఎక్కువ ఉంటుంది పాజిటివిటీ కంటే. వారి కష్టాలు, వాళ్ళ విఫలాలు, వాళ్ళ ఒత్తిడిలో చూపించదు, కానీ వాళ్ళ సక్సెస్ ఇన్స్టాగ్రామ్ మనకు చూపించినప్పుడు మనం అదే ప్రయత్నం చేస్తున్న టైంలో మనకు ఫెయిల్యూర్స్ జరుగుతున్న టైంలో మనల్ని మనం నెగిటివ్గా చూసుకుంటూ ఉంటాం. దీనివల్ల చాలామంది తమ జీవితాల్లో ఇతరులతో పోల్చుకోవడాన్ని మొదలు పెడతారు. అఫ్కోర్స్ నేను చేశాను అనుకోండి. దీనివల్ల వాళ్ళు అంత ముందుకు వెళ్ళారు, నా జీవితం అంత బాగోలేదు, నేను సరిపోను, ఇలాంటి ఒక ఎమోషన్స్ అనేటివి పెరిగిపోవచ్చు. ఇంకోటి ఏంటంటే టైం డిసపియర్ అయిపోతుంది. ఇన్స్టాగ్రామ్లో ముఖ్యంగా చాలా విషయాలు ఉంటాయి, కానీ ఇందులో టైం గడిచిపోవడం అనేది మనకు తెలియకుండా ఉంటుంది. ఒక సినిమా చూస్తే పూర్తవుతుంది 3-2 గంటల్లో, కానీ ఒక పుస్తకం చదివితే ఒక అధ్యాయం ముగిసిపోతుంది కొన్ని రోజుల్లో. కానీ ఇన్స్టాగ్రామ్ అలా ఉండదు. రీల్స్ కంటిన్యూస్గా వస్తుంటాయి. మీరు ఎంతసేపు స్క్రోల్ చేసినా సరే అంతసేపు వస్తూనే ఉంటాయి. కాబట్టి మన మెదడు ఇక ఆపాలి అనే ఒక సహజ సంకేతాన్ని మైండ్కి రానికుండా చేస్తుంది. దీనివల్ల మనం ఊహించని దానికంటే ఎక్కువ సమయం ఇక్కడే గడిపేస్తాం. ఇంకోటి ఏంటంటే ఇది ఈవిల్ కాదు, దీన్ని ఇలా డిజైన్ చేశారు. ఈ యాప్ మనం మంచికి యూజ్ చేస్తే మంచి, చెడుకి యూజ్ చేస్తే చెడుకు అన్నట్లు ఇన్స్టాగ్రామ్ పూర్తిగా చెడ్డదని చెప్పడానికి సరైనది కాదు. చాలామంది దీన్ని నేర్చుకోవడానికి, వ్యాపారం పెంచుకోవడానికి, స్నేహితులతో కనెక్ట్ అవ్వడానికి దీన్ని ఉపయోగిస్తారు. కానీ ఒక విషయం ఏంటంటే ఈ యాప్ మీ దృష్టి కోసం పోటీ పడుతుంది. ఎందుకంటే చాలా యాప్స్ మన ప్లేస్టోర్లో మనకు దొరుకుతూ ఉంటాయి. కాకపోతే ఇన్స్టాగ్రామ్ అని ఎందుకంటే యూజర్ యొక్క ఇంట్రెస్ట్ని ఇంక్రీజ్ చేయడానికి ఇది పోటీ పడుతుంది. ఫేస్బుక్, యూట్యూబ్ వీటికంటే ఇన్స్టాగ్రామ్లో ఎక్కువ ఫీచర్స్ మనకు చాలా బాగా నచ్చినవి ఉంటాయి. సో ఈ సమయం విలువైనది, మీ దృష్టి కూడా చాలా విలువైనది. అందుకే వాటిని ఎక్కువసేపు చూసినప్పుడు తమ దగ్గర ఉంచుకోవడానికి ప్రత్యేకంగా రూపొందించబడుతుంది, క్రియేట్ చేయబడుతుంది. చివరిగా మీకు అర్థం కావాల్సిన విషయం ఏంటంటే ఇన్స్టాగ్రామ్ యొక్క డార్క్ సైడ్ ఏంటంటే కేవలం సోషల్ మీడియా యాప్స్ కాదు. ఇది మీ దృష్టిని మిమ్మల్ని ఆకర్షించడానికి, మీ ప్రవర్తన అర్థం చేసుకోవడానికి, మీరు మరింత సమయం గడపడానికి క్రియేట్ చేయబడిన యాప్ ఇది. యాక్చువల్లీ మన గురించి మనకంటే మన ఫోన్కి బాగా తెలుసు అనే విషయం ఇన్స్టాగ్రామ్ ఆల్గరిథం ద్వారా మీరు తెలుసుకోగలగాలి. నేను ఎందుకు ఈ వీడియో చేస్తున్నా అంటే ఇది అందరూ చెప్పే విషయమే, కాకపోతే ఇన్స్టాగ్రామ్ మనల్ని మానిటర్ చేస్తుంది అనే విషయాన్ని మీరు తెలుసుకోవడానికి ఒక ఎక్స్ప్లెనేషన్ జరుగుతుంది. కాబట్టి మీరు ఎంతవరకు యూజ్ చేయాలనుకున్నా అంతవరకు యూజ్ చేయండి, కానీ మీ జీవితాన్ని మాత్రం ఈ యాప్లో 24 గంటలు పెట్టకండి. ఇంకోటి ఏంటంటే ఇన్స్టాగ్రామ్ ఉపయోగించుకోవచ్చు, కానీ అది మిమ్మల్ని ఉపయోగించకూడదు, జాగ్రత్తగా పడాలి. తర్వాత మీరు కేవలం 10 నిమిషాలు మాత్రమే ఓపెన్ చేసినప్పుడు ఒక ప్రశ్న మీకు మీరు అడగండి, ఏంటంటే నేను ఇన్స్టాగ్రామ్ని ఉపయోగిస్తున్నాను, ఇన్స్టాగ్రామ్ నన్ను ఉపయోగిస్తుందా అని అర్థం చేసుకోండి. ఇంకా ఫైనల్గా వచ్చేసరికి మీకు ఎలాగో ఇన్స్టాగ్రామ్ గురించి చెప్పాను కాబట్టి దాని గురించి మీరు తెలుసుకుంటారని అనుకుంటున్నాను. దీన్ని నేను యాక్చువల్గా నా మీద నేను టెస్ట్ చేసుకొని వచ్చిన రిజల్ట్ని మీకు చెప్తూ ఉన్నాను. యాక్చువల్గా మార్నింగ్ 3 గంటలు ఎలా జరిగింది అంటే ఖచ్చితంగా ఈ వీడియోలో చెప్పిన విధంగానే జరిగింది. కంటిన్యూస్గా ఒకటే కంటెంట్ నేను చూసినట్లయితే ఖచ్చితంగా వీడియోని ఇన్స్టాగ్రామ్ నేను ఓపెన్ చేయకుండా ఉండేవాడిని కావచ్చు, లేదా
ఒక గంటకో 10 నిమిషాలకో దాన్ని ఆపేసి ఉండవచ్చు. కాకపోతే ఇన్‌స్టాగ్రామ్‌లో కంటిన్యూయస్‌గా నాకు డిఫరెంట్ టైప్స్ ఆఫ్ డీటెయిల్స్ వచ్చాయి. డిఫరెంట్ టైప్స్ ఆఫ్ కంటెంట్స్ వచ్చాయి. దీనివల్ల నా మైండ్ కొత్తది ఏదో నేర్చుకుంటుంది అని కొత్త విషయాలు తెలుసుకోవాలన్న డోపమైన్ ఏదైతే ట్రాప్‌లో పడిపోయానో కంటిన్యూయస్‌గా 3 అవర్స్ నాకు టైం స్పెండ్ అయితే అయిపోయింది. కాబట్టి నెక్స్ట్ టైం మనం ఒకవేళ దీని గురించి డిస్కస్ చేయాలి అనుకుంటే ఖచ్చితంగా మనం ఒక ప్రశ్న వేసుకోవాలి. ఇది మనల్ని యూజ్ చేస్తుందా, మనం ఈ యాప్ని యూజ్ చేస్తున్నాం అని. కాబట్టి ఒకసారి వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేసి అండ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఇలాంటి వీడియోస్ని మనం ఎన్నో మాట్లాడుకుందాం. నెక్స్ట్ వీడియో ఫేస్బుక్ మీద ఖచ్చితంగా మీ యొక్క కామెంట్ని ఈ యొక్క వీడియో కింద తెలియజేయండి. అండ్ కంటెంట్ నచ్చితే ఫాలో చేయండి. థ్యాంక్ యూ సో మచ్.